శివరాత్రి నోము కథ. పూర్వకాలంలో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడుండేవాడు. అతడెంతటి విద్యా సంపన్నుడో అంతటి దారిద్ర్యము అతన్ని వేధిస్తుండేది. ఎంత ప్రయత్నించినా చేతికి చిల్లి అపైన లభించేది కాదు. ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేది. ఈ దుర్భర పరిస్థితులతో మరొకరిని యాతన పెట్టడం దేనికని వివాహం చేసుకోలేదు. నా అన్నవారు ఎవరూ లేక, సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు. క్రమక్రమంగా అతడి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవడం శాస్త్రసమ్మతం కాదని, నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు. క్రమక్రమంగా ఓర్పు నశించింది. ఇంకా ప్రాణత్యాగం ఒక్కటే నాకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు. నీటిలో పడాలి, అగ్నికి ఆహుతి కావాలి, కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అను పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు. నిద్రలో వానికి పరమేశ్వరి సాక్షాత్కరించి, పోయి ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాడేదవు? సదాశివుడు కన్నా దయామయుడు లేడు, శంకరుని కరుణా కటాక్షములను పొంది తరించని చెప్పింది. మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని వద్దకు వెళ్ళి తన బాధలను, తనకు వచ్చిన కలను చెప్పి శివకరుణ కొరకు తానేమి చెయ్యాలని ప్రశ్నించాడు. విప్రోత్తమ, పార్వతీ పరమేశ్వరులు జననీ జనకులు కదా, జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రబోధించింది. ధన్యుడవు. శివునికి ప్రీతి అయిన రోజు శివరాత్రి. ప్రతి మాసంలో ఆఖరి 3వ రోజు శివరాత్రి అవుతుంది. ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి ఆ రాత్రంతా శివనామ అర్చనతో జాగారంతో గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహాశివరాత్రి వరకు గడుపు. నాడు కలిగిన మేరకు ఎవరికైనా ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు. నీ బాధలు తీరుతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది, ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖ సంతోషాలను అనుభవించాడు. ఉద్యాపన. ప్రతి మాస శివరాత్రి నాడు శివలింగార్చనతో నీలాహారము జాగారం చేయాలి. ఇలా సంవత్సర కాలం ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ మర్నాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు అన్నదానం చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన క్షణమైన వ్యర్థం చేయకుండా శివాక్షరిని జపించాలి. శివునికి అర్చన చేయాలి. ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం, ఆర్థిక సహాయం నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి.